నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కల్తీ నెయ్యి వాడకానికి ప్రాయశ్చిత్తంపై టీటీడీ దృష్టి. ఆగమ శాస్త్ర పండితులతో ఈవో చర్చలు. నేడు తుది నిర్ణయం తీసుకోనున్న అధికారులు. లడ్డూ కల్తీపై చంద్రబాబుకు టీటీడీ ప్రాథమిక నివేదిక. నేడు మరిన్ని వివరాలు అందించే అవకాశం. చర్చల తర్వాతే సంప్రోక్షణ చేపట్టాలన్న సీఎం. కల్తీ నెయ్యి ఘటనపై పవన్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష. నేడు గుంటూరు జిల్లా నంబూరులో ప్రారంభం. గత పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం. ఫార్మాసిటీని కొనసాగిస్తామన్న తెలంగాణ సర్కార్. రద్దు వార్తలు ఊహాజనితమేనని హైకోర్టుకు వెల్లడి. భూములపై పిటిషన్ కొట్టివేయాలని వినతి. స్థానిక సంస్థల్లో గెలిపిస్తేనే భవిష్యత్తులో సీట్లు. జిల్లాల నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు స్పష్టీకరణ. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. హైదరాబాద్లో వరుసగా రెండో రోజు వాన కష్టాలు. గోల్కొండ వద్ద గంటలోపే 9.1 సెంటీమీటర్ల వర్షం. మరో 5 రోజులు భారీగా పడే అవకాశాలు. క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదన్న మోదీ. నియమబద్ధ ప్రాదేశిక సమగ్రతకు మద్దతిస్తున్నట్టు వెల్లడి. చైనా విస్తరణ కాంక్షపై పరోక్ష విమర్శలు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన మహాపచారానికి ఎలాంటి ప్రాయశ్చిత్తం చేయాలో తిరుమల తిరుపతి దేవస్థానం నేడు నిర్ణయించనుంది. ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులతో నిన్ననే టీటీడీ ఈవో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మహాపచార పరిహార కార్యక్రమాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నేడు మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారైన తీరు వెలుగులోకి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం దిద్దుబాటుకు చర్యలు చేపట్టింది. అపవిత్రమైన ఆలయాన్ని ఆగమశాస్త్రాలు అనుసరించి శుద్ధి చేయనుంది. ఆగమశాస్త్రాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనల కోసం తిరుపతి పరిపాలనా భవనంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులతో టీటీడీ ఈవో శ్యామళరావు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మహాపచారానికి పరిహారంగా ఎలాంటి శుద్ధి చేయాలో సూచనలు ఇవ్వాలని ఆలయ సలహా మండలి సభ్యులను ఈవో ఆదేశించారు. టీటీడీ ఈవో శ్యామళరావుతో సమావేశం అనంతరం ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వేణుగోపాల దీక్షితులతో పాటు ఆగమ సలహా మండలి సభ్యులు మోహన రంగాచార్యులు, సీతారామాచార్యులు, రామకృష్ణ దీక్షితులు నేరుగా సమావేశంలో పాల్గొనగా మరో సభ్యుడు గోపాలకృష్ణమాచార్యులు టెలికాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అర్చకులు, సలహా మండలి సభ్యులు మరింత విస్తృతంగా చర్చించి నేడు నివేదిక ఇస్తామని ఈవోకు తెలిపారు. వైఖానస ఆగమ శాస్త్రాలను అనుసరించి తిరుమల శ్రీవారి ఆలయంలో చిన్న చిన్న తప్పిదాలకు పరిహారం కింద రోజు 2 పూటలా నిత్యహోమం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. కైంకర్యాలు, నైవేద్యాలు, స్వామికి నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో దోషాలు, తప్పులు ఉంటే తమను మన్నించమని వేడుకుంటూ పవిత్రోత్సవం నిర్వహిస్తుంటామని అధికారులకు అర్చకులు వివరించారు. నెయ్యి కల్తీ అంశం మహాపచారంగా భక్తులు భావిస్తుండటంతో పరిహారం ఏం చేయాలో మరింత లోతుగా చర్చించాల్సి ఉంటుందని ఆగమ సలహా మండలి ప్రధాన అర్చకులు అభిప్రాయపడ్డారు. మహాశాంతియాగం, శాంతియాగం సంప్రోక్షణ చేసే అంశాలపై చర్చించారు. మరో 12 రోజుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న వేళ త్వరగా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని నిర్ణయానికొచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాద పవిత్రతపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రస్తుతం వాడుతున్న నెయ్యి నాణ్యత నివేదికను పంచుకుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రత, నాణ్యత పునరుద్ధరించామని ఎక్స్లో పోస్ట్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటక ప్రభుత్వ సంస్థకు చెందిన నందిని నెయ్యిని కొంటున్నారు. ప్రస్తుతం నందిని నెయ్యితోనే లడ్డూ సహా అన్న ప్రసాదాలను తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిన నెయ్యి నాణ్యత, ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో కొనుగోలు చేసిన నెయ్యి నాణ్యతల ల్యాబ్ రిపోర్ట్లను టీటీడీ ఎక్స్లో పోస్ట్ చేసింది. గతంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కళేబరాలు, చేప నూనెలు ఉన్నట్లు వెల్లడైన ల్యాబ్ రిపోర్ట్ను ఎక్స్లో ట్యాగ్ చేసింది. పక్కనే ప్రస్తుతం వాడుతున్న నందిని డైరీ నెయ్యి ల్యాబ్ రిపోర్ట్ను పోస్ట్ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రత, నాణ్యతను పునరుద్ధరించామని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న అంశంపై మంత్రులు, అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకంపై ఈవో శ్యామలరావు చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందించారు. ఆ నివేదికపై సమావేశంలో చర్చించారు. మరింత సమాచారాన్ని టీటీడీ అధికారులు నేడు అందించనున్నారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణ విషయంలో వచ్చిన పలు సూచనలను ఈవో ముఖ్యమంత్రికి వివరించారు. మరిన్ని
సంప్రదింపులు జరిగాకే సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. అలాగే ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాల్లోనైనా ఖచ్చితంగా అదే వర్గానికి చెందిన సిబ్బంది ఉండేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి తన వంతుగా 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని తెలిపారు. నేడు గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు. భక్తులు అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల కారణంగా అపవిత్రమైందని పవన్ ఆరోపించారు. ఇప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందన్నారు. ధర్మో రక్షిత రక్షిత అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తిరుమల లడ్డూ తయారీకి వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వాడటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరులో టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రసాదం అపవిత్రం చేసిన వారికి శిక్ష పడేలా చూడాలంటూ విజయవాడలోని డూండి గణేష్ మట్టి గణపయ్య ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి అఖండ జ్యోతిని వెలిగించారు. కృష్ణా జిల్లా కంకిపాడు బస్టాండ్ కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని శ్రీ విద్యా పీఠాధిపతులు శ్రీ వాసుదేవ నందగిరి స్వామీజీ కోరారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో తిరుమలేశుడి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివరకు దేవుడి ప్రసాదం సరుకుల్లోనూ వైసీపీ అవినీతికి పాల్పడడం సిగ్గుచేటని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇంత అపవిత్రం చేసినటువంటి వ్యక్తులకి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తారా? మీకు విశ్వాసం లేకపోతే వదిలేయాల. ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేసి ఇవాళ వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలరు. అది చరిత్ర చెప్తా ఉంది. 7 కొండల్ని 2 కొండలకే చేయాలని చూసిన సందర్భంలో ఏమయ్యారో చూసాం. ఇవాళ అదే వెంకటేశ్వర స్వామికి ప్రసాదానికి మీరు చేసినటువంటి అపవిత్రం వల్ల ఏమవుతారో ఆ కలియుగ దైవమే చూసుకుంటారు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో అది ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళ సంగతి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామితో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారని కూడా తెలియజేస్తాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వేలో కోల్పోయిన భూమిని తిరిగి ఇప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులు వినతి పత్రం అందజేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గత ప్రభుత్వ భూ బాధితులు పింఛన్ ఆర్థిక సాయం కోరుతూ ప్రజలిచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. సత్వరం సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. సంబంధిత శాఖలో విజ్ఞాపన పత్రాలు పంపించారు. వరద సహాయక చర్యల కోసం రేపల్లె కావూరుకు చెందిన ఆవుల విజయమ్మ అనే వృద్ధురాలు 1,00,000 విరాళం అందజేశారు. ఆమెను చంద్రబాబు అభినందించారు. అన్నా క్యాంటీన్లకు నరసింహారావు అనే వ్యక్తి 50,000, నర్సన్నపేటకు చెందిన ముంతా రామకృష్ణ 25,000 అందజేశారు. తెలంగాణ ప్రాజెక్టులు అత్యుత్తమ ప్రమాణాలతో నిలిచేందుకు ఆర్థికంగా సహకారం అందించాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గత నెలలో వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తదుపరి చర్చల కోసం ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ నేతృత్వంలో బృందం సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమైంది. పట్టణ మౌలిక వస్తుల అభివృద్ధి, విద్య, వైద్యం, సాగునీటి రంగాలు తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని రేవంత్ రెడ్డి వారికి తెలిపారు. ఆయా రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. విద్య, వైద్య రంగాల్లో ముఖ్యమంత్రి దార్శనికత బాగుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి మార్టిన్ రైజర్ ప్రశంసించారు. ప్రపంచ బ్యాంక్, తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగాలు ఒకే విధంగా ఉన్నాయన్న మార్టిన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. తెలంగాణలో మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమైనట్టు చెప్పిన మంత్రి అక్కడ నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మలక్పేటలోని పిల్లిగుడిసె, వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. వాటిలో ఉన్న ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి తెలుసుకున్నారు. పలు ఇళ్లను పరిశీలించి వాటి నాణ్యత, సౌకర్యాలపై మంత్రి పొన్నం ఆరా తీశారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుందన్న మంత్రి ఎవరికి అన్యాయం జరగకుండా పునరావాసం కల్పిస్తామన్నారు. ఇందుకు మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా సహకరించాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది. దానిలో భాగంగా నిర్వాసితులైతున్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా 100% ప్రభుత్వంది. ఆ సంబంధించిన అంశంలో అక్కడ ఎవరైతే నివసిస్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన తొలగించాల్సిన అవసరం ఉందో వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు రిహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. మీరు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి ఇప్పటికే నివసిస్తున్న ఏరియాలు కావచ్చు, కొత్త ఏరియాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటకపోతే భవిష్యత్ ఎన్నికల్లో టికెట్లు ఉండవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులను హెచ్చరించారు. స్థానిక నాయకులు విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయానికి కృషి చేయాలని మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలను కోరారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులతో మహేష్ సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు 15,000 ఇవ్వనున్నట్టు మహేష్ చెప్పారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తే ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమంటున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద రైతుకు, కౌలు రైతుకు ఇద్దరికీ సాయం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట మార్చారని మండిపడ్డారు. రైతులకు ఏదో చేయాలన్న ఆలోచనతో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పటికీ ఆయన సూచనలు ఆమోదించే పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి లేరని విమర్శించారు. రైతు భరోసా ఎగ్గొట్టారని, పంటకాలం పూర్తవుతున్నా రైతుకు పెట్టుబడి సాయం అందించలేదని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదని ఆరోపించారు. రైతులే కాదు, రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా మేము భరోసా ఇస్తామన్నారు. 15,000 చొప్పున ఎకరాకు. సావు కబురు సల్లగా చెప్పినట్లు ఆయా కౌలు రైతులకు మేము ఇయ్యలేము, మా చేత కాదని చేతులు ఎత్తేసినారు. రైతులు మీరు మాట్లాడుకోండి, ఇంకా మాకు సంబంధం లేదు. అది కేసీఆర్ గారు సాక్షాత్తు శాసనసభలో చెప్పినారు. ఒకసారి కాదు 2-3 సార్లు చెప్పినారు. ఆయా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి కౌలుకు మీరు మాట్లాడేటువంటిది ఆ భాష ఆంధ్ర ప్రాంతంలో అమల్లో ఉండేటువంటి కౌలు విధానాన్ని తెచ్చి మీరు తెలంగాణలో మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ వర్తించదు. తెలంగాణ వేరయా, తెలంగాణ కౌలు చట్టాలు వేరు, తెలంగాణ ఆంధ్ర కౌలు చట్టాలు వేరు అని చెప్పినాం మనం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సుమారు 19 ఎకరాల్లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 2016 జూన్ 10న పరిశ్రమల శాఖ జారీ చేసిన జీవో అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న పత్రికా కథనాలు ప్రామాణికం కాదని, ఇవన్నీ వినికిడి వార్తలేనని స్పష్టం చేసింది. ఫార్మాసిటీ రద్దుకు ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోవడం గానీ, ఉత్తర్వులు జారీ చేయడం చేయలేదన్నారు. ఈ మేరకు తెలంగాణ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఫార్మాసిటీ నిమిత్తం సేకరించిన అవార్డు నోటిఫికేషన్ను సింగిల్ జడ్జి రద్దు చేసినందున భూమిపై నిషేధిత ఉత్తర్వులు తొలగించి ధరణి పోర్టల్లో లావాదేవీలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన డివివి సత్యకొండలరాయ చౌదరి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నవీన్ మిత్తల్ కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతం భూసేకరణ నోటిఫికేషన్ అమల్లో ఉన్నందున ఆ పిటిషన్ కొట్టేయాలని కోరారు. ఫార్మాసిటీ భూములపై హక్కులను పునరుద్ధరించాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం చెప్పడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫార్మాసిటీ భూములకు చెందిన అన్ని పిటిషన్లపై ఈ నెల 23న విచారణ చేపడతామని, అప్పుడు నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు ఎడమ కాలువకు మళ్లీ గండి పడింది. ఇటీవల వర్షాలకు కాలువకు పడిన గండిని పూడ్చిన అధికారులు నిన్న నీటిని విడుదల చేశారు. కొద్దిసేపటికే పూడ్చిన గండి వద్దనే మరలా గండిపడి నీరంతా బయటకు పోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నీటిని నిలిపివేసి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలు, వరదలకు పాలేరు ఎడమ కాలువకు ఈ నెల 1వ తేదీన గండిపడింది. సుమారు 150 మీటర్ల వరకు మట్టి కొట్టుకుపోయింది. 10 రోజులుగా భారీగా నిధులు వెచ్చించి మంత్రుల పర్యవేక్షణలో మరమ్మతులు చేశారు. అయితే నీటిని విడుదల చేసిన కాసేపటికే మరలా గండి పడటానికి నాణ్యత లోపమే కారణమని రైతులు వాపోతున్నారు.
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. బాధితులకు సాయం పెంచాలని, దానిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారిక లెక్కల ప్రకారమే 33 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 5,438 కోట్ల ఆస్తి నష్టం, 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. వరదల్లో ఎక్కువ నష్టపోయిన ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరూ బాధితులను కాపాడే ప్రయత్నం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంట మునిగిన వారికి 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పుడేమో దానిని 10,000కు ఎందుకు కుదించారని హరీష్ ప్రశ్నించారు. విజయవాడ వరద బాధితుల నష్ట గణన జాబితాలను నేడు ఆయా సచివాలయాల్లో ప్రదర్శిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. ఆ జాబితాలో పేరు లేకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వివరాల నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ఎన్యూమరేషన్ జాబితాలో పేరు లేనివారు ఆయా సచివాలయాలను, ప్రత్యేక అధికారులను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆది సోమవారాల్లో సచివాలయాల పరిధిలోనే వార్డు ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. సోమవారం సాయంత్రం కల్లా తుది జాబితాలను పంపించాలని ఆయా వార్డుల ప్రత్యేక అధికారులను ఆదేశించినట్టు వివరించారు. ఈ నెల 25న బాధితులకు పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు కలెక్టర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు తామున్నామంటూ అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు. ఈనాడు సహాయ నిధికి తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ వీరభద్రరావు 1,11,000 విరాళంగా ఇచ్చారు. పటాన్ చెరుకు చెందిన పీఎం నాయుడు 1,00,000 రూపాయలు ఈనాడు సహాయ నిధికి విరాళం అందజేశారు. హైదరాబాద్కు చెందిన కొడాలి వి కృష్ణకుమార్, పి జగన్మోహన్ రావు 50,000 చొప్పున విరాళం ఇచ్చారు. కాకినాడకు చెందిన సిహెచ్ మురళీధర్ శర్మ 50,000 అందజేశారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కబ్జా చేసిన ల్యాండ్ సీలింగ్ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పల్లిపాలెం గ్రామంలో తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యుల ఆధీనంలో 35 ఎకరాల భూమి ఉంది. ఇందులో 12.56 ఎకరాల భూమి ల్యాండ్ సీలింగ్ కు చెందిన భూదాన భూమి కావడంతో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. అయినా తోట త్రిమూర్తుల కుటుంబం ఈ భూమిలో ఆక్వా సాగు చేపట్టి ఆదాయం పొందుతోంది. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, మత్స్యశాఖ సిబ్బంది వెళ్లి భూమిలో ఆక్వా చెరువు గట్టులను జేసీబీలతో తొలగించారు. సర్వే నెంబర్ 221, 233/3, 232/3లో 12 ఎకరాల 56 సెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో వరుసగా రెండో రోజు కురిసిన జోరు వర్షం వాహనదారులకు చుక్కలు చూపించింది. లంగర్ హౌస్లో కేవలం గంట వ్యవధిలో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉద్యోగులు పని ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో జనజీవనం స్తంభించిపోయింది. గోల్కొండలో 9.1, ఖైరతాబాద్ 8.6, ఆసిఫ్నగర్ 8, నాంపల్లిలో 6.7, రాజేంద్ర నగర్ 6.6, హిమాయత్ నగర్ 6.6, పాటిగడ్డలో 6.1 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వర్షం తగ్గుముఖం పట్టాక ఒక్కసారిగా వాహనాలు రోడ్డెక్కడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సాధారణంగా అర్ధగంట సాగే ప్రయాణం కాస్త 2-3 గంటలు పట్టింది. ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఆరంఘర్ నుంచి మెహదీపట్నం మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ప్రగతి భవన్ వద్ద చెట్టు కూలింది. జీహెచ్ఎంసీ సిబ్బంది చెట్టును తొలగించారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి స్థానికులు అవస్థలు పడ్డారు. తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 24, 25, 26 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కూటమి క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నియమబద్ధమైన అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు క్వాడ్ మద్దతిస్తుందని మోదీ అన్నారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో వివాదాలలో నిమగ్నమై ఉన్న చైనాపై ప్రధాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టుముట్టిన సమయంలో విల్మింగ్టన్లో క్వాడ్ సమావేశం జరుగుతోందన్నారు. అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్ కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి ముఖ్యమని వ్యాఖ్యానించారు. 2021లో బైడెన్ అధ్యక్షతన జరిగిన తొలి క్వాడ్ సదస్సును ప్రధాని గుర్తు చేసుకున్నారు. చాలా తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు సహకారాన్ని ప్రతి దిశలో విస్తరించాయని పేర్కొన్నారు. 2025లో క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండడం సంతోషంగా ఉందని మోదీ చెప్పారు. फ्रेंड्स, हमारी बैठक ऐसे समय हो रही है जब विश्व तनावों और संघर्षों से घिरा हुआ है। ऐसे में साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड का मिलकर साथ चलना पूरी मानवता के लिए बहुत ही महत्वपूर्ण है। हम किसी के खिलाफ नहीं हैं। हम सभी एक रूल्स बेस्ड इंटरनेशनल ऑर्डर
संप्रभुता और क्षेत्रीय अखंडता के सम्मान और सभी मसलों के शांतिपूर्ण ढंग से हल निकालने का समर्थन करते हैं। फ्री, ओपन, इंक्लूसिव और प्रॉस्परस इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता और साझा प्रतिबद्धता है। క్వాడ్ సదస్సు నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. గ్రీన్ విల్లేలోని బైడెన్ నివాసానికి వెళ్లిన మోదీ అగ్రరాజ్య అధ్యక్షుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మోదీ చేతులు పట్టుకుని బైడెన్ తన ఇంట్లోకి తీసుకుని వెళ్లి చర్చలు జరిపారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించినట్టు మోదీ తెలిపారు. చర్చలు ఫలప్రదమైనట్టు భేటీ అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. బైడెన్ నివాసంలో తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైంది, సన్నిహితమైంది, చైతన్యవంతమైందని బైడెన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తాను చర్చలకు కూర్చున్న ప్రతిసారి కొత్త సహకార రంగాలను కనుగొనే ఇరు దేశాల సామర్థ్యాన్ని చూసి తాను ఆశ్చర్యపోతున్నట్టు ఎక్స్లో రాసుకొచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా తొలుత ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో దిగిన మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వెలుపల ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సంభాషించారు. డెలావేర్లోని విల్మింగ్టన్లో హోటల్ వద్ద కూడా ప్రవాస భారతీయులతో మాట్లాడారు. అక్కడ ప్రదర్శించిన గార్బాను ప్రధాని వీక్షించారు. ఇవాళ న్యూయార్క్లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమానికి ప్రధాని హాజరు కానున్నారు. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆతిషీ సింగ్ మొత్తం 13 శాఖల బాధ్యతలు నిర్వహించనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో నిర్వహించిన విద్య, రెవెన్యూ, ఆర్థిక, విద్యుత్ సహా 13 శాఖలను నిర్వహించనున్నారు. మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, నీటిపారుదల, పర్యాటకం సహా 8 శాఖల బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ముఖ్యమంత్రి ఆతిషీ సింగ్ తర్వాత భరద్వాజే అత్యధిక శాఖలు కలిగి ఉన్నారు. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోట్, ఇమ్రాన్ హుస్సేన్, మజ్రా ముఖేష్ అహ్లావత్లకు మిగిలిన శాఖలు కేటాయించారు. కేబినెట్లో మంత్రుల మధ్య పని కేటాయింపు కోసం ముఖ్యమంత్రి ఆతిషీ చేసిన ప్రతిపాదనకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపినట్టు అధికారులు తెలిపారు. కర్ణాటక బెంగళూరులోని మల్లేశ్వరంలో 29 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితులు ఆ మహిళను 30 ముక్కలుగా కోసి ఆ భాగాలను ఆమె ఉంటున్న ఇంటిలోని రిఫ్రిజిరేటర్లో ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య వారం క్రితం జరిగినట్టు భావిస్తున్నారు. హత్యకు గురైన మహిళను మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆ మహిళ ఒక మాల్లో పనిచేస్తూ మల్లేశ్వరంలోని సింగిల్ బెడ్రూమ్ ఇంటిలో ఒంటరిగా జీవిస్తున్నట్టు వెల్లడించారు. బాధితురాలు తన భర్త నుంచి దూరంగా ఉంటోందని, హత్య సమాచారం అందడంతో ఆయన కూడా అక్కడికి వచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. 2 ఏళ్ల కింద ఢిల్లీలోని మెహ్రౌలీలో శ్రద్ధావాకర్ తన ప్రియుడు అఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైంది. శ్రద్ధావాకర్ను చంపిన అఫ్తాబ్ ఆమెను 35 ముక్కలు చేసి ఢిల్లీలోని పలుచోట్ల ఆ శరీర భాగాలను పడేశాడు.